చేశావే మామయ్యతో పెళ్ళి, ఒక మాట ఒక మనసు. తెల్లవారుజామున రామాపురం గ్రామం మీద సూర్యుడి తొలి కిరణాలు పడుతున్నాయి. చెరువుగట్టు మీద కూర్చున్న కొంగలు, పొలాల్లో పని మొదలుపెట్టిన రైతులు, గుడి గంటల శబ్దంతో ఊరంతా మేలుకొనింది. రాఘవ ఇంట్లో వంటగదిలో పనులు మొదలయ్యాయి. సిరి నిశ్శబ్దంగా అల్పాహారం సిద్ధం చేస్తోంది. అప్పుడే సిరి అని పిలుస్తూ లోపలికి వచ్చింది లక్ష్మీ వదిన. ఏమైంది వదిన అని నవ్వుతూ అడిగింది సిరి. లక్ష్మి ఆమె ముఖం చూసి, ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. మొదట వచ్చినప్పుడు భయంతో ఒక్క మాట కూడా మాట్లాడేదానివి కాదు. ఇప్పుడు ఇంట్లో అందరితో కలిసిపోతున్నావు అంది. సిరి చిన్నగా నవ్వుకుంది. మీ అందరూ నన్ను మనసులాగా కాకుండా ఇంటి అమ్మాయిలాగా చూసుకుంటున్నారు వదిన అంది లక్ష్మి ప్రేమగా. ఆమె తల నిమిరింది. బయట రాఘవ బైక్ శుభ్రం చేస్తున్నాడు. వేణు వచ్చి, ఏరా ప్రెసిడెంటు, ఈరోజు ఇంట్లో ప్రశాంతంగా ఉంటావా అని నవ్వాడు. రాఘవ కూడా నవ్వుతూ, ఈ ఊరు ప్రశాంతంగా ఉంటేనే నేను కూడా ప్రశాంతంగా ఉంటాను అన్నాడు. అప్పుడే పంచాయతీ కార్యాలయం నుండి ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా, మన ఊరి ఇద్దరు రైతులు మళ్ళీ గొడవ పడుతున్నారు. వేణు నిట్టూర్చాడు. మళ్ళీ మొదలైంది. రాఘవ మాత్రం పద, ముందు వాళ్ళ మాట వినాలి అని బైక్ స్టార్ట్ చేశాడు. ఇదంతా గుమ్మం దగ్గర నుండి చూస్తున్న సిరి ఏదో చెప్పాలని అనుకుంది. కానీ మాటలు బయటికి రాలేదు. రాఘవ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ ఉండగా సిరి ఒక్కసారిగా పిలిచింది. వింటారా? రాఘవ వెంటనే బైక్ ఆపి వెనక్కి తిరిగాడు. అది మొదటిసారి సిరి తనను అలా పిలవడం. ఏమైంది సిరి? సిరి చేతిలో చిన్న డబ్బా. భోజనం సమయానికి తినరు కదా, అందుకే అని అతని చేతిలో పెట్టింది. రాఘవ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నాకోసమా? సిరి తల ఊపింది. రోజంతా తిరుగుతారు, ఖాళీ కడుపుతో ఉండకండి అంది. ఆ మాట రాఘవ మనసును తాకింది. అతను ఏమీ మాట్లాడలేదు. చిన్న నవ్వుతో ధన్యవాదాలు అని మాత్రమే చెప్పాడు. వేణు ఇవన్నీ చూస్తూ మనసులో నవ్వుకున్నాడు. ఇద్దరి మధ్య మంచు కరుగుతుంది అని అనుకున్నాడు. మరొక వైపు గ్రామం చివర ఉన్న పాత అతిథి గృహంలో రహస్యమైన వ్యక్తి ఒక పాత డైరీ తెరిచాడు. అందులో దీప్తి ఫోటో, రాఘవ చిన్నప్పటి ఫోటో, ఇంకా 2 పేజీలు. అతను ఒక పేజీపై వేళ్లు ఉంచి లోతుగా నిట్టూర్చాడు. కానీ ఆ పేజీలో ఏముందో ప్రేక్షకులకు అయితే మనం చూపించలేదు. అప్పుడే బయట నుండి తలుపు తట్టిన శబ్దం. అతను వెంటనే డైరీ మూసి లోపలికి రండి అన్నాడు. తలుపు తెరుచుకుంది. కానీ లోపలికి వచ్చిన ముఖం మాత్రం ఇంకా కనిపించలేదు. ఇక ఇద్దరు ఎవరు? వాళ్ళ లక్ష్మి ఏమిటి? రాఘవ జీవితంలో వాళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి? ఒక నిర్ణయం, కొత్త ఆరంభం. మధ్యాహ్నం గ్రామం మధ్యలో ఉన్న పాత బనియన్ చెట్టు కింద ఇద్దరు రైతులు ఒకరి వైపు ఒకరు కోపంగా నిలబడ్డారు. చుట్టూ గ్రామస్తులు గుమికూడారు. ఈ పొలం హద్దు నాదే కాదు, మా తాతల కాలం నుంచి మాదే అంటూ వాదన పెరుగుతోంది. అప్పుడే రాఘవ, వేణు అక్కడికి చేరుకున్నారు. కొట్టుకోవడానికి ముందు ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు రాఘవ. రైతు కోపంగా, మాటలతో ఏం లాభం లేదు ప్రెసిడెంట్ గారు అన్నాడు. రాఘవ ఆ మాటకు ప్రశాంతంగా నవ్వాడు. కోపంలో తీసుకున్న నిర్ణయం ఎప్పుడు న్యాయం చేయదు. ఆ మాటకు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. రాఘవ గ్రామ పెద్దలను పిలిపించాడు. పాత భూమి రికార్డులను తెప్పించాడు. ఎవరి మాట నమ్మకుండా ఆధారాలు చూసి నిర్ణయం తీసుకున్నాడు. చివరికి పొలం హద్దును సరిగా కొలిచి ఇద్దరికి న్యాయం జరిగేలా తీర్పు చెప్పాడు. మొదట గొడవ పడ్డ రైతులే ఒకరి చేతులు ఒకరు కలిపారు. గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టారు. వేణు నవ్వుతూ, అందుకే నువ్వు ప్రెసిడెంట్వి అన్నాడు. రాఘవ మాత్రం వాళ్ళు కలిసిపోయారు, అదే నాకు పెద్ద గెలుపు అన్నాడు. అదే సమయంలో ఇంట్లో లక్ష్మి వదినతో కలిసి సిరి పాత బట్టలు సర్దుతోంది. ఒక చిన్న పెట్టె కనిపించింది. వదిన, ఇందులో ఏముంది అని అడిగింది. లక్ష్మి కాసేపు ఆ పెట్టె వైపు చూసింది. మెల్లగా తెరిచింది. అందులో చిన్నప్పటి రాఘవ ఫోటో, ఒక పాత విజిల్, చిరిగిపోయిన స్కూల్ బ్యాడ్జ్, ఇంకా కొన్ని జ్ఞాపకాలు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఇవన్నీ రాఘవ చిన్నప్పటి జ్ఞాపకాలు అంది. సిరి ఆ ఫోటో చేతిలోకి తీసుకుంది. చిన్న నవ్వుతో ఉన్న రాఘవ అచ్చం ఇప్పటిలాగే కనిపించాడు. చిన్నప్పటి నుండే ఇలా నవ్వేవారా అని అడిగింది. లక్ష్మి నవ్వింది ఆ మాటకు. అవును, కానీ ఆ నవ్వు వెనకాల ఎన్నో బాధలు దాచుకునేవాడు అంది. అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. సిరి కూడా అడగలేదు. కానీ రాఘవ గతంలో ఏదో పెద్ద బాధ ఉందనే విషయం మాత్రం ఆమెకు అర్థమైంది. సాయంత్రం వేణు ఇంటికి వచ్చాడు. వదిన అని సిరిని పిలిచాడు. రేపు రాఘవ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం వాడికి ఇష్టముండదు, ఎవరు హడావిడి చేయొద్దంటాడు అన్నాడు. ఆ మాటకు సిరి ఆశ్చర్యపోయింది. ఎందుకు? వేణు కాసేపు మౌనంగా ఉన్నాడు. అది అని చెప్పబోయి ఆగిపోయాడు.
రాఘవ చెబితే బాగుంటుంది అని విషయం మార్చేశాడు. సిరి మనసులో మాత్రం ఒక ఆలోచన మొదలయ్యింది. ఈసారి ఆయన నవ్వేలా ఏదో చెయ్యాలి అని. అదే సమయంలో గ్రామం బయట రహస్యమైన వ్యక్తి చేతిలో ఉన్న డైరీ ఒక తేదీని ఎర్ర కలంతో గీత వేశాడు. రేపు అని నెమ్మదిగా అన్నాడు. ఆ తేదీ రాఘవ పుట్టినరోజే. కానీ అతను రాఘవకు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తున్నాడా, లేక అతని జీవితాన్ని మార్చే నిజాన్ని చెప్పడానికి వస్తున్నాడా? ఇక ఆ సమాధానం ఇంకా రహస్యంగానే ఉంది. మరుసటి రోజు సూర్యోదయం కాకముందే సిరి నిద్ర లేచింది. ఇంట్లో అందరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఆమె నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళింది. నిన్న రాత్రి నుండే మనసులో ఒక చిన్న ఆలోచన. ఈరోజు ఆయన పుట్టినరోజు, ఆయనకు తెలియకుండా ఏదైనా చేయాలి. కానీ అది ఎలా చేయాలో మాత్రం అర్థం కాలేదు. అప్పుడే లక్ష్మీ వదిన వంటగదిలోకి వచ్చింది. అరే సిరి, ఇంత పొద్దున్నే లేచావా అని అడిగింది. సిరి కొద్దిగా సంకోచిస్తూ, వదిన, ఈరోజు రాఘవ్ గారి పుట్టినరోజు కదా అంది. లక్ష్మి ముఖం ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది. అవునమ్మా, కానీ మా రాఘవకి పుట్టినరోజు అంటే అంత ఇష్టం ఉండదు అంది. ఎందుకు వదినా అని అడగబోయిన సిరి లక్ష్మి మెల్లగా నవ్వి, ఒకరోజు వాడే చెప్తాడు అని ఆ విషయం మార్చేసింది. అంతలో రాఘవ బయటకు వచ్చాడు. ఎప్పటిలాగే తెల్లటి పంచె, లేత నీలం చొక్కా, భుజాన తువ్వాలు. ఇంట్లో వాళ్ళందరినీ చూసి నవ్వాడు. నేను ఎక్కడా అని అడిగాడు. అప్పుడే నేను బయట నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా ప్రెసిడెంట్, రైతుల మీటింగ్కి ఆలస్యం అవుతుంది అన్నాడు. రాఘవ తల ఊపి బయలుదేరబోతున్నాడు. అప్పుడే సిరి మెల్లగా పిలిచి, వింటారా అని అడిగింది. రాఘవ వెనక్కి తిరిగాడు. సిరి చేతిలో చిన్ని తులసి ఆకు. వదిన చెప్పింది, ఏ మంచి పనికి వెళ్ళినా తులసి ఆకు తీసుకుని వెళ్తే మంచిదని అని అతని చేతిలో పెట్టింది. రాఘవ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. ధన్యవాదాలు అని నవ్వి ఆ తులసిని జేబులో పెట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసి లక్ష్మీ, శివరాం ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో రైతులు సమావేశం కోసం జరుగుతుంది. వ్యవసాయ అధికారులు కొత్త విత్తనాల గురించి వివరిస్తున్నారు. రాఘవ మాత్రం రైతు చెప్పిన రహస్యంను చాలా శ్రద్ధగా వింటున్నాడు. సార్, ఈసారి పంటకి తెగులు ఎక్కువగా వచ్చింది. రాఘవ వెంటనే అధికారుల వైపు తిరిగి, మా మాటలు చెప్పి వెళ్ళొద్దు, ఒకసారి పొలాల్లోకి వచ్చి రైతులతో కలిసి చూడండి అన్నాడు. అధికారులు కూడా అంగీకరించారు. గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టారు. అదే సమయంలో ఇంట్లో సిరి వేణు పక్కకు పిలిచింది. వేణు అన్నయ్య, ఒక సహాయం చేస్తారా? వేణు నవ్వాడు. ముందు చెప్పు. సిరి మెల్లగా, ఈరోజు ఆయనకు తెలియకుండా చిన్న సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను అంది. వేణు కళ్ళు పెద్దవయ్యాయి ఆ మాటకు. అయ్యో, ఇది రాఘవకి తెలిస్తే అని నవ్వుతూ ఆగిపోయాడు. సరే, నేను నీతోనే ఉంటాను అన్నాడు. ఇద్దరు ఏం ప్లాన్ చేస్తున్నారో ప్రేక్షకులకు మాత్రం చెప్పలేదు. సాయంత్రం రాఘవ ఇంటికి వస్తున్నాడు. ఇంటి దగ్గరకు రాగానే ఈరోజు ఇల్లు ఎందుకో చాలా నిశ్శబ్దంగా అనిపించింది. వదినా, వేణు అని పిలిచాడు. కానీ ఎవరూ సమాధానం రాలేదు. రాఘవ నెమ్మదిగా గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టాడు. అతని కోసం ఏదో ఎదురు చూస్తుంది. కానీ అది ఏమిటో ఇంకా చూపించలేదు. చిన్న సర్ప్రైజ్, పెద్ద ఆనందం. రాఘవ నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అక్క, వదిన అని 2 సార్లు పిలిచాడు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఆమె ఆశ్చర్యంగా హాల్లోకి వచ్చాడు. అప్పుడే హ్యాపీ బర్త్డే అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. లక్ష్మి అక్క, శివరాం, సుజాత, మురళి, వేణు, ఇంట్లో అందరూ నవ్వుతూ రాఘవను చుట్టి చేరారు. రాఘవ ఒక్క క్షణం కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. వేణు నవ్వుతూ, ఏరా, ఈసారి తప్పించుకోలేవు, కేక్ కట్ చేయాల్సిందే అన్నాడు. రాఘవ ఆ మాటకు తల ఊపుతూ, ఇవన్నీ ఎందుకురా అన్నాడు. అప్పుడే లక్ష్మి అక్క, ఎప్పుడు అందరి కోసం నువ్వే చేస్తుంటావు, ఈరోజు మాత్రం మా కోసం నువ్వు నవ్వాలి అంది. ఆ మాటకు రాఘవ కళ్ళల్లో తడి మెరిసింది. ఇదంతా కొంచెం దూరంలో నిలబడి చూస్తోంది సిరి. ఈ ఏర్పాట్లన్నీ చేసింది తనే అయినా ముందుకు రావడానికి సిగ్గుపడుతోంది. వేణు అది గమనించాడు. అయ్యో, ఇది చేసిన మేం కాదు, ఇది ఎవరి ఐడియానో తెలుసా అని రాఘవను అడిగాడు. రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. వేణు నవ్వుతూ, మన సిరి వదినది అన్నాడు. సిరి వెంటనే వేణు అన్నయ్య అని సిగ్గుతో ఆపబోయింది. రాఘవ నెమ్మదిగా సిరి వైపు చూశాడు. నువ్వా అని అడిగాడు. సిరి మెల్లగా తల ఊపింది. మీకు పుట్టినరోజులు ఇష్టం లేకపోయినా మీరు నవ్వితే ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారని అనిపించింది. ఆ మాట విన్న రాఘవ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని ముఖంలో కనిపించిన చిరునవ్వే అతని సమాధానం.
కేక్ కట్ చేశారు. పిల్లలు చప్పట్లు కొడుతూ మామయ్యకి జై అని అల్లరి చేశారు. వేణు కేక్ క్రీమ్ తీసుకుని రాఘవ చెంపకి పూసేశాడు. ఏరా వేణు అని రాఘవ కూడా నవ్వుకుంటూ అతని వెంట పరిగెత్తాడు. ఇంట్లో చాలా రోజుల తర్వాత అందరూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. దూరంగా నిలబడి ఆ నవ్వుల్ని చూస్తున్న సిరి మనసు నిండిపోయింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత రాఘవ ఒంటరిగా ఇంటి మేడపై నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడే సిరి 2 కప్పులతో వేడి పాలు తీసుకుని మెల్లగా వచ్చింది. ఇంకా నిద్రపోలేదా అని అడిగింది. రాఘవ నవ్వి నిద్ర రావటం లేదు అని అన్నాడు. అప్పుడు సిరి 1 కప్పు అతనికి ఇచ్చింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత రాఘవ మెల్లగా అన్నాడు, ధన్యవాదాలు. సిరి ఆశ్చర్యంగా చూసింది. దీనికి ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత నా పుట్టినరోజుని నిజంగా పుట్టినరోజులా అనిపించేలా చేశావు అన్నాడు. సిరి కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఇది మొదటిదే అని మనసులో అనుకుంది, కానీ బయటకు చెప్పలేదు. అదే సమయంలో గ్రామం బయట ఒక రహస్యమైన వ్యక్తి ఒక పాత ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. తలుపులు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుండి వృద్ధురాలు బయటకు వచ్చింది. ఆ వ్యక్తిని చూడగానే ఆమె చేతిలో ఉన్న దీపం నేలపై జారిపోయింది. నువ్వా, ఇంకా బ్రతికి ఉన్నావా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. ఆ వ్యక్తి మాత్రం చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడే నా పని మొదలయ్యింది అన్నాడు. రాఘవ ఇంట్లో అందరూ కలిసి అల్పాహారం చేస్తున్నారు. ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి. వేణు మాత్రం ఏరా రాఘవ, నిన్న పుట్టినరోజు అయిపోయింది, ఇక మళ్ళీ మా ప్రెసిడెంట్ గారు బిజీ అయిపోతారు అని ఆట పట్టించాడు. రాఘవ నవ్వుతూ ఊరి పని పూర్తయితేనే ఇంటి పని ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. సిరి వంటగది నుండి కాఫీ తీసుకుని వచ్చింది. మొదట వదిన కాఫీ అంటూ లక్ష్మికి ఇచ్చింది. ధన్యవాదాలమ్మా అని లక్ష్మి నవ్వింది. తర్వాత అన్నయ్య అంటూ శివరాంకి ఇచ్చింది. చిగువారుగా రాఘవ ముందు కప్పు పెట్టింది. రాఘవ ఆమె వైపు చూసి ఇంత పొద్దున్నే లేచి ఇవన్నీ నువ్వే చేశావా అని అడిగాడు. సిరి నవ్వుతూ ఇప్పుడు ఈ ఇల్లు నాది కదా అంది. ఆ మాట విన్న లక్ష్మీ శివరాం ఒకరినొకరు చూసుకుని సంతోషంగా నవ్వుకున్నారు. అప్పుడే పంచాయతీ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది. రాఘవ గారు, రేపు జిల్లా కలెక్టర్ గారు గ్రామానికి వస్తున్నారు అని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? రాఘవ వెంటనే మన ఊరు ఎలా ఉంటుందో అలాగే చూపిస్తాం, ప్రత్యేకంగా ఏమి చేయవలసిన అవసరం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న సిరి రాఘవ మీద గౌరవం మరింత పెరిగింది. చూపించడానికి కాదు, నిజంగా పనిచేస్తాడు అని మనసులో అనుకుంది. సాయంత్రం రాఘవ పొలం నుండి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒక వృద్ధురాలు భారమైన కట్టెల మోపుతో నడుస్తుంది. రాఘవ వెంటనే బైక్ ఆపాడు. అవ్వా, ఇవి నాకు ఇవ్వు అని కట్టెల మోపును తన భుజంపై వేసుకున్నాడు. వద్దుబాబు, నువ్వు ప్రెసిడెంట్వి అంది వృద్ధురాలు. రాఘవ నవ్వాడు. ముందు నేను ఈ ఊరికి కొడుకునవ్వా, తర్వాత ప్రెసిడెంట్ని అన్నాడు. ఆ దృశ్యాన్ని దూరంగా నిలబడి సిరి చూసింది. ఆమె కళ్ళల్లో తెలియని ఆనందం. ఇలాంటి మనిషిని నేను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు అని మనసులో అనుకుంది. అదే సమయంలో గ్రామం బయట నల్ల కారు మరోసారి ఆగింది. ఆ వ్యక్తి ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. జేబులో నుండి చిన్న వెండి గొలుసు తీసి చూశాడు. దానిపై ఆర్ అనే ఇంగ్లీష్ అక్షరం చెక్కబడి ఉంది. అతని కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అప్పుడే వెనుక నుండి వ్యక్తి వచ్చి ఇంకా నిజం చెప్పే సమయం రాలేదు అన్నాడు. ఆ వ్యక్తి తల ఊపి రాఘవ సంతోషం ముందు నా బాధ పెద్దది కాదు అని చెప్పాడు. వాళ్ళు ఎవరు? ఆ గొలుసు ఎవరిది? రాఘవతో వాళ్ళకు సంబంధం ఏమిటి? ఇంకా ఆ రహస్యం అలాగే దాగి ఉంది. వచ్చే ఎపిసోడ్లో అయితే తప్పకుండా వాళ్ళు ఎవరనేది మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.